ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయినాయంట ఆ 300 డ్రోన్స్ లాంటి బాంబులు, రాకెట్లు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించవలసిన బాధ్యత నీ మీద, నా మీద తప్పక ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ దేశం, సిరియా ఇజ్రాయెల్ దేశం, గాజా ఇజ్రాయెల్ దేశం, వీటి గురించి ప్రతి న్యూస్లో, ప్రతి టీవీలో చిన్న యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఈ న్యూస్నే వారు యుద్ధాలు జరుగుతున్నాయి చెప్తూ ఉన్నారు. బట్ దాని వెనక ఏంటి, అసలు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి, కారణం ఏంటి, ఏదైనా మత గ్రంథము దీని గురించి తెలియజేసిందా అని వారు ఆలోచించరు, వాటి గురించి పట్టించుకోరు. జరుగుతున్న వాటిని మాత్రమే గమనిస్తారు తప్ప ఎందుకు జరుగుతున్నాయి, తర్వాత జరగబోయే పర్యవసానం అనేది మాత్రము ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. కానీ వారి యొక్క యూట్యూబ్, టీవీలో వచ్చే రేటింగ్ డబ్బు కోసము, యాడ్స్ కోసము, ప్రమోషన్స్ కోసము, పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు ఈ విషయాలను ప్రతి టీవీ ఛానల్ వారు, ప్రతి యూట్యూబర్లు, ప్రతి ఫేస్బుక్ వాళ్ళు, ఇతరమైన వ్యక్తులు మాట్లాడే వాళ్ళే. కానీ దాని వెనక జరుగుతున్న సంఘటనల గురించి ఎవరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు. బైబిల్లో మాత్రమే దీని గురించి రాయబడింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ విషయాల గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నానంటే, బైబిల్లో వీటి గురించి రాయబడింది. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, ప్రపంచమంతా భయంకరమైన అల్లాకొల్లలాగా వెళ్ళిపోతా ఉంది, పాపము పరిపక్వమై మరణమును కనే పరిస్థితి అవుతుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. తప్పక ఈ వీడియోలు మీ స్నేహితులకు, మీ బంధువులకు, క్రీస్తుని ఎరగని వారికి కూడా తెలియచేయండి. చూద్దామా? బైబిల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో యుద్ధాలు, కరువులు, భూకంపాలు వాటి గురించి వస్తాయని దేవుని వాక్యం తెలియచేయడం జరిగింది. అంత మాత్రమేనా? రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, ఇవి ఇప్పుడిప్పుడే క్రీస్తును ఎరుగుతున్న వారికి అర్థం కాదు, క్రీస్తును ద్వేషించే వారికి కూడా విషయాలు అర్థం కావు. బైబిల్ బాగా చదవండి. ప్రకటనలు రాయబడింది, దానియేలులో రాయబడింది, మత్తయి, మార్కు, లూకా, యోహాన్, తెస్సలోనిక అనేక పత్రికల్లో యుద్ధాల గురించి, రాబోతున్న ఛాయల గురించి రాయడం జరుగుతూ వచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏ దేశము కూడా కొట్టడానికి, దాని మీద భయంకరమైన యుద్ధం చేసి దాన్ని సర్వనాశనం చేయడానికి ఏ దేశం కూడా రాలేకపోతా ఉంది. కారణం ఏంటి అంటే, దేవుడు వారిని అంతగా ప్రేమించాడు, వారికి అంత జ్ఞానం ఇచ్చాడు. చాలామంది అంటారు బైబిల్ ఒక అబద్ధం అండి, యేసు ప్రభు ఒక అబద్ధం అండి, బైబిల్ నిజం కాదంట. బైబిల్ అబద్ధమైతే ఇజ్రాయెల్ దేశం ఎందుకుంది? బైబిల్ అబద్ధమైతే ఇరాన్ దేశం గురించి బైబిల్లో రాయబడింది, ఇరాక్ దేశము రాయబడింది. ఇరాకులు మధ్యనే యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ప్రవహిస్తూ వచ్చాయి. సిరియా, డమస్కస్, టర్కీ, ఇండియా గురించి కూడా బైబిల్లో రాయబడింది. బైబిల్ గొప్పది, బైబిల్ నిజమైనది అని నేను తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల నుంచి ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. మన శనివారం దినాన ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద 300 ఐరన్ డ్రోన్స్తో బాంబులు వేసింది. అయితే ఏం జరిగిందో తెలుసా? జరిగిన సంఘటన అక్కడున్న టీవీ వారు, ఇతరమైన వ్యక్తులు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయినాయంట ఆ 300 డ్రోన్స్ లాంటి బాంబులు, రాకెట్లు ఏమీ చేయలేకపోయినాయి. రాత్రికి రాత్రే నిద్రపోతున్న సమయంలో వేస్తూ వచ్చారు, కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పకడ్బందీ, ఆ టెక్నాలజీ వేరు. ఇజ్రాయెల్ దేశంలో 3 ప్రాముఖ్యమైన ఎక్విప్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. మొట్టమొదటిగా ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైనది.
గాజా ఇస్రాయల్ దేశం యుద్ధం చేస్తున్నప్పుడు రాకెట్ బాంబులను మిసైల్స్ను వాటిని వేస్తున్నప్పుడు పైపైన ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉపయోగించి వారు పైపైనే మొత్తం క్లోజ్ చేస్తూ వచ్చారు. రెండవదిగా ఇజ్రాయేల్ వాడుతున్న టెక్నాలజీ డేవిడ్ స్లింగ్ అనేది ఉంటుంది. డేవిడ్స్ స్లింగ్, ఆ డేవిడ్ స్లింగ్ అనే ఒక ఎక్విప్మెంట్. మూడవదిగా యూరో అనేది. ఈ ఎక్విప్మెంట్స్తో ఇప్పుడు ఇరాన్లో కూడా 300 ఏసీ వస్తూ ఉన్న పైపైన వాళ్ళ బాంబులను పేల్చేస్తూ వచ్చారు. ఇరాన్ అనుకుంది అయిపోయింది అనుకుంది, కానీ కుదరలేదు. వారి దగ్గర ఉన్న పటిష్టమైన శక్తి వేరు. ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి ఇజ్రాయెల్ దేశానికి ఉంది. ఎందుకో కారణము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పుట్టిన ప్రదేశం. దేవుడు యెహోవా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అక్కడున్న ప్రజల నుంచే, అబ్రహాము నుంచి, నోవాహు నుంచి ప్రపంచంలో ఉన్న వారందరూ వచ్చారు. అది ప్రజలకు తెలియట్లా. నోవాహు సంతానం మనమందరం నోవాహు సంతానం ద్వారా వచ్చిన వ్యక్తులమే. షేము, యాపేతు, షేము, హాము ద్వారా తెలుసుకోలేకపోయారు. ఇరాన్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వారే, అమెరికా వాళ్ళు, భారతదేశం వాళ్ళు అందరూ నోవాహు సంతానం. నోవాహు ఆదాము వాళ్ళ దేవుడు తయారు చేసి సృష్టించింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము జరుగుతున్న విషయాలు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద ఎన్ని వేసినా కూడా ఏమీ చేయలేకపోయింది. దీనికి సపోర్టుగా అనేక దేశాలు వచ్చాయి. ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా అమెరికా వచ్చింది. ఎంత ఉన్నా దేవుని యొక్క శక్తి, దేవుని కృప వారి మీద ఉంది. దేవుడు వదిలిపెట్టలేదు. వారు యేసు ప్రభుని సిలువ వేశారు, అప్పగించారు. మరలా ఆయన చెప్పారు, మరలా వారు రెక్కల మీద ఎక్కి వస్తారని. దేవుని వాక్యం ప్రవచనాలు నెరవేరుతున్నాయి, జరుగుతున్నవి. చాలామంది అంటారు 3వ మందిరం కట్టడానికి, తర్వాత యేసుక్రీస్తు రావడానికి, యుద్ధాలు జరగడానికి ఏంటండి అంటారు. ప్రవచనాలు, బైబిల్ జాగ్రత్తగా గమనించండి. జరుగుతున్న విషయాలు దానియేలు గ్రంథములో హేయమైన వస్తువు అక్కడ నిలబడుట. ఎక్కడ? మందిరం వీళ్ళు కట్టిన తర్వాత నిలబడుట. మందిరం కడతారు వాళ్ళు ఖచ్చితంగా. 3వ ప్రపంచ యుద్ధము ఆరంభమవుతుంది. ఇవన్నీ ఆరంభానికి సూచన జరుగుతున్న స్థితి కాబట్టి ప్రతి ఒక్కటి దానికి తగ్గట్టుగా జరుగుతుందండి. ఎన్ని దేశాలు వచ్చినా ఇజ్రాయెల్ దేశం మీద ఎంత ప్రయత్నం చేసినా కుదరని విపత్తును ఆ దేశాలు తెచ్చుకుంటాయి. జరగబోయేది ఇదే. కారణం దేవుడు కరుణిస్తా ఉన్నాడు. మీరు నా తట్టు తినేడలా నేను మీ తట్టు తిరిగేదని అన్నాడు ఆయన. వారికి ముసుగు వేయబడింది. వారి యొక్క ముఖాలకు ముసుగు వేయబడిన స్థితి. ముసుగు తెంపబడుతుంది. నిజమైన మెస్సయ్య ఎవరో గమనిస్తారు వాళ్ళు. ఇవన్నీ జరుగుతాయి. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. జరిగే సంభవం కూడా జరగబోతుంది. ఇది జరగబోయే సిచ్యువేషన్, జరగబోయే విధానాలు ఇవి. కాబట్టి ఆలోచించండి. దేవుని యొక్క రాకడ సూచనలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి దేశము ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళ్తుంది. ఇరాన్ వెళ్తుంది, సిరియా వెళ్తుంది, బాగ్దాద్ వెళ్తుంది. కానీ ఏమీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేవు. ఏది చేయలేవు. మరి ఎప్పుడు జరుగుతుంది ఈ చర్య? ఎప్పుడు జరుగుతుంది చర్య? ఇంకా చాలా సమయం ఉంది. వారంతటా వారు మెస్సయ్యా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంతా కోల్పోయిన తర్వాత ఓడిపోతారు. ఒక రోజు ఉంది, ఆ రోజున ఓడిపోయి. ఎప్పుడు ఓడిపోయినారు వాళ్ళు? ఇంతకు మునుపు బబులోనీయులు వచ్చి, బబులోనీయులు అనగా ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంత వాసులే. ఆ బాబులెన్స్ వాళ్ళు వచ్చి పర్షియా దేశం, పర్షియన్స్ వారందరూ వచ్చి అక్కడ యుద్ధం చేశారు ఇశ్రాయేల్ ప్రజల మీద.
యుద్ధం చేసినప్పుడు దేవుడి శక్తి వారికి చాలా ఉంది, కానీ వారు ఓడిపోయారు. కారణం ఏంటి? దేవుని మాట వెనక విగ్రహములను ఆరాధిస్తూ వచ్చారు. వాళ్ళు బొమ్మలను, మూగ బొమ్మలను తయారు చేసుకొని విగ్రహములను ఆశ్రయించి విగ్రహములను ఆరాధించారు. ఆరాధించట కారణం వలన దేవుని కోపం వచ్చింది. పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి, కన్న తండ్రిని మర్చిపోయి వారు ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు. వారు ఆరాధిస్తూ వచ్చారు. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు. నరకానికి ఎక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో వారిని ఎన్నోసార్లు వార్న్ చేస్తూ వచ్చాడు దేవుడు. ప్రవక్తల ద్వారా దేవుడు తీసుకొని రాజులను ఏర్పడి, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారు వినల. చివరికి బబులోను దేశంలోకి చెరగా వెళ్ళిపోయారు. ఆ బబులోను దేశంలోనే దానియేలు, షడ్రక, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఎజ్రా నెహెమ్యాలు అప్పుడే అక్కడి నుంచి వచ్చి మరలా మందిరం కట్టారు. దేవుడి మాట విన్న దినాల్లో దీవించబడ్డారు. దేవుని మాట వినని రోజులలో వారు నష్టపోతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటికీ మెస్సయ్య, నిజమైన మెస్సయ్య ఎవరు గమనించలేని స్థితిలో వారు ఉంటూ ఉన్నారు, తెలుసుకోలేకపోతా ఉన్నారు. కానీ మెస్సయ్య, వారికి నిజమైన మెస్సయ్య కనుగొనాలి అంటే అబద్ధపు మెస్సయ్య, క్రీస్తు విరోధి అనే వ్యక్తి రావాలి, వారు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన సూచనలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణము కొరకు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మందిరం ఎవరు కడతారో వాళ్ళే మెస్సయ్య అన్నట్లుగా వారు భావిస్తారు, ఫీల్ అవుతారు. జరిగే సిచ్యువేషన్ అది. కాబట్టి ఎప్పటికి కూడా ఇరాన్ దేశము ఎంత బాంబులు నైట్కి వేసినా కూడా మొత్తం పైనే పేల్చేస్తూ వచ్చారు. ఎంత టెక్నాలజీ ఉపయోగించారో చూడండి. ఎలా వచ్చింది వీరికి ఈ తెలివి, ఈ జ్ఞానము? ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ ఏ దేశానికి కూడా లేదు అని చెప్తా. చిన్న దేశం, మనం మీకు చెప్పా నేను, అనంతపూర్ అంత ఉంటుంది అంతే. అది ఏంటి దానికంత జ్ఞానం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు. ఎలా వచ్చిందంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుని యొక్క స్వరూపములో పుట్టబడిన మానవులు, అక్కడ నిర్మించబడిన వ్యక్తులు, దేవుడు వారికి ఆ శక్తి ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకే ఒక్క దేవుని యొక్క సంతానము. అదే యెహోవా దేవుడి సంతానం. ఆ యెహోవా దేవుడే ప్రపంచమును కలగజేస్తూ వచ్చాడు. ఇప్పటికి రుజువులు మనం చూస్తే ఇజ్రాయెల్ దేశాన్ని, ఈ ప్రాంతాలను, దేశాలను, జనులను, చరిత్రను చూస్తున్నాం. ఇంత చరిత్రను తెలిసి చూసి కూడా మనం యేసుప్రభుని నమ్ముకోలేకపోతున్నారు. వారు యేసుప్రభుని నమ్ముకోని కారణం వలన, యేసుక్రీస్తును సిలువ వేయటం వలన ఏమైపోయారు? చివరికి మరలా అనేక దేశాలకు చెరగా వెళ్ళిపోయారు. 70వ సంవత్సరంలో చెరగా వెళ్ళిపోతే వాళ్ళు రోమీలో ఆక్రమించేశారు, మహమ్మదీలో ఆక్రమించేశారు, వెళ్ళిపోయినారు. అనేక దేశాలకు కొట్టబడ్డారు. జర్మనీ, ఇండియా, ఇప్పటికీ ఇండియాలో యూదులు ఉన్నారు కదా. గుంటూరులో యూదులు మీకు ఉన్నట్లు నేను చూపిస్తూ వచ్చాను. హైదరాబాద్లో యూదులు ఉన్నారు, ముంబైలో ఉన్నారు, జర్మనీ, ఏ దేశానికి వెళ్ళినా యూదులు లేని దేశం లేదు, ఉంది. చెదిరిపోయారు వాళ్ళు. కారణం, యేసుక్రీస్తు రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండాలని చెప్పడం కారణం వలన చెదిరిపోయారు. 1940 సంవత్సరాల వరకు ఇదే బాధ అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళు వేదన గుండా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తును అంగీకరించని కాదు, వారంతా వారు చేసుకున్నారు వాళ్ళు, మా మీద, మా పిల్లల మీద. కానీ యేసయ్య అన్నాడు, అయ్యా వీరు ఏమి చేయొచ్చు వీళ్ళు తెలియదు, క్షమించు. మధ్యవర్తిగా ఆయన మెసెంజర్గా వచ్చాడు మన దగ్గరికి, మన పాపాల గురించి వచ్చారు. కానీ ఆయన వినలేకపోయారు. వారు చేసిన తప్పు, వారు చేసిన పాపము నష్టం. కానీ రోమీయుల రాష్ట్రపతిలో రాయబడింది, వారు గర్వించి అవిధేయులైపోయారు. అయితే అన్యజనులకు ఈ యొక్క మహిమను, ఈ రక్షణ దేవుడు ఇచ్చాడంట. ఈరోజు భారతదేశంలో యేసుక్రీస్తు నమ్ముకొని బ్రతుకుతున్నామంటే నీవు నేను, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రౌడ్, గర్వకారణం. ఒక క్రైస్తవుడిగా నేను గర్విస్తూ ఉన్నాను. అదొక మతము కాదు. యేసుక్రీస్తు రక్తము కాచి ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రపంచ దేశాలకు వెళ్ళిన వారు మరలా రావడానికి సిద్ధమవుతా ఉన్నారు, సంసిద్ధమవుతా ఉన్నారు. కొన్ని విషయాలు గమనిస్తున్నారా? ఆలోచించండి. జరుగుతున్న విషయాలను గమనించండి. ఏం జరుగుతున్నాయో చూడండి. ప్రతిదీ ప్రభు కార్యం ప్రకారం జరుగుతుంది. తొందరలో ఒక న్యూస్ ఛానల్ అనేది, క్రిస్టియన్ న్యూస్ ఛానల్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ప్రతి
దీంట్లో ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కొంతమంది, అయ్యా మీరు ఇలాంటివి ఎందుకు, వాక్యమే చెప్పొచ్చు కదా అనే మాట మాడతారు. ఇది వాక్యమని బుర్ర లేని వ్యక్తులకు అర్థం కావట్లా. కొంతమంది బుర్ర అధికమైపోతుంది, వాళ్ళకి అర్థం కాదు ఇది వాక్యమే కదా అని తెలియలేని పరిస్థితులు ఉంటాయి. వాక్యం చెప్పినా చూసేవారు లేడు, తక్కువ. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అయినా వాక్యాలు ప్రకటిస్తూనే ఉన్నాం, తెలియజేస్తూనే ఉన్నాం. దీని కొరకే ఒక కొత్తగా క్రిస్టియన్ న్యూస్ ఛానల్ అనేది ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడ ఏం జరిగినా అవి క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో పబ్లిష్ అవుతాయి. దానికి సంబంధించిన టెక్నికల్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. దేవుడు సహాయం చేయనట్లు, ప్రభు కార్యం జరిగించినట్లు అందరినీ కలుపుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, నీ బిడ్డలకు అంత పవర్ ఇచ్చారు, కానీ వారు పవర్లెస్గా బ్రతుకుతూ ఉన్నారు. నిన్ను నమ్ముకొని అంగీకరించేలా సాయం చేయమని, ముసుగు తొలగించమని, ఎప్పుడు విడుదల కలుగుతుందో తెలియదు, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.